ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగిన. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలమును గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పిననే సర్పంతో అనేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుని చెల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విని, దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దావుకొనగా, దేవుడని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనేను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని కనుక భయపడి దావుకుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినాను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పం నన్ను మోసపుచ్చినందున నేను తింటినాను. అందుకు దేవుడని యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలో భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానిపై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానముకును వైరం కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతికి దినం నుండి దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఎలా అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పాను. అతను తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. ఎలా అనగా ఆమె జీవము గల ప్రతి వానికే తల్లే. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చుక్కాలను చేయించి వారికి తొలగించాను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నెల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోట నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తీర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమును పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కటుక జ్వాలలను నిలబెట్టాను.